అరే అరే కాంట్రవర్సీ చేయకండి చాలు డైరెక్ట్ గా చూడాలి అసలు అంటే స్పీచ్ లెస్ అమ్మ ఎక్స్పెక్టేషన్ అన్ని పర్ఫెక్ట్ గా అంటే మీకు సరిగ్గా చూస్తే అన్నిటికీ దొరుకుతాయి. సో స్పాయిలర్స్ అయితే తెలుసుకోండి. సినిమాలో హైలైట్ పాయింట్స్ అంటే హైలైట్ పాయింట్స్ చెప్తే స్పాయిలర్స్ వచ్చేసరికి డైరెక్ట్ గా సినిమా చూడాల్సింది. అసలు నేనేం చెప్పలేదు. అంటే ఇప్పుడు మల్టీ స్టారర్ అయితే ఎవరినో ఒకళ్ళని తక్కువ చూపెడతారు కదా డైరెక్ట్. అలా ఏం లేదు, అందరికి ఈక్వల్ ఉంది. ఎవరు డామినెన్స్ చూపించి అందరు ఈక్వల్ క్యారెక్టర్స్, అందరు చాలా బాగా చేస్తారు. ప్లస్ క్యారెక్టర్ ఎంట్రీ కూడా కరెక్ట్ గా ఉండేది. ఇంకేం ఎక్కువ కాలే తక్కువ కాదు. నాగార్జున గారు ఫస్ట్ టైం విలన్ కదా, ఎలా అనిపించింది? చాలా బాగా చేస్తారు. హీరో కంటే విలన్ గా చాలా బాగా చేస్తారు. లైక్ మూవీ మొత్తం బాగుంది. లైక్ ద స్టోరీ అండ్ ఆల్సో ఎలివేషన్స్ అన్ని మొత్తం బాగుంది. అండ్ ఆల్సో అనిరుద్ బీజిఎం అయితే తోపు ఉంది. లైక్ మూవీ మొత్తం చాలా బాగుంది. చాలా మంది నాగార్జున హీరో కన్నా విలన్ గానే బాగా సెట్ అయ్యారు క్యారెక్టర్ అనేది చాలా మంది అంటున్నారు. లేదు అంటే యాక్టింగ్ పరంగా అయితే ఈస్ హీరో అయినా సరే విల్ అయినా సరే యాక్టింగ్ పరంగా చూసుకుంటే లైక్ ఈస్తో సో యా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. ఇద్దరిలో నేను ఒకరు బెస్ట్ అని చెప్పలేను, ఇద్దరు బెస్టే. ఇద్దరిని బాగా చూపించారు. రితిక్ రోషన్ గారిని బాగా చూపించారు, ఎన్టీఆర్ గారిని బాగా చూశారు. ఎక్కడ కూడా ఎవరు తక్కువ చేసి చూపించలేదు. సినిమా మాత్రం చెప్తున్నా, ఖచ్చితంగా 10,000 కోట్లు రాకపోతే చూద్దాం. ఇప్పుడే చూశాను వాటు, మన ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్ గురు. చెప్తున్నాను, సినిమా వేరే లెవెల్ ఉంది గురు. చెప్తున్నా, ఈ సినిమాలో ఫైట్లు కానీ, డాన్స్ కానీ, ఆ ఎఫెక్ట్స్ కానీ, ఆ సౌండ్ కానీ కూర్చున్నప్పటి నుంచి ఎక్కడ బోర్ రాకుండా సినిమా ఉంది. నిజంగా చెప్తున్నా, రితిక్ రోషన్ గారిని నేను ఎప్పుడో క్రిష్ సినిమా చూసినా, మళ్ళీ ఇప్పుడు చూసినా, అసలు ఆ క్రిష్ సినిమాలో ఎలా ఉంది బాడీ, దానికి మించి ఉంది. అసలు అతను చూసి నవ్వడము, ఒక టూత్ పిన్ పెట్టుకొని నడుస్తూ వస్తుంటే అబ్బా ఏంది అది, మామూలుగా పెట్టుకో టూత్ పిన్ అదే. అసలు ఎన్టీఆర్ గారు కూడా చాలా బాగా చూపించారు. ఆయన ఫైట్లు స్టార్టింగ్ ఆర్మీ వాళ్ళని కాపాడడం ఒక సీన్ ఉంటుంది ఎన్టీఆర్ గారిది, అది వేరే లెవెల్ గూస్ బంప్స్ అన్న. అసలు దాని తర్వాత 10 నిమిషాల సినిమా ఉంటుంది, మర్చిపోకురి. వాడు 3 గిడ ఇంటి ఇచ్చిండు మనోడు. అందులో మన ఎన్టీఆర్ అని ఉంటాడో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా అయాన్ బాబ్జా ఈ డైరెక్టర్ పేరు డైరెక్టర్ ఎన్టీఆర్ అన్నకు తెలుగు ఆడియన్స్ కి, అదే విధంగా సౌత్ ని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకుంటూ ఎన్టీఆర్ అన్న ఎక్కడ అటు ఇటు చేసినా ఎన్టీఆర్ అన్న అభిమానులు ఆ డైరెక్టర్ గారిని ఏడకుదవలో పడతాడో అని దృష్టిలో పెట్టుకుని భయంతో సినిమా తీసినట్టుంది. కానీ చింపి ఎక్సలెంట్ చూపించాడు ఆ సినిమా మాత్రం. చాలా చక్కటి చాలా ఆ స్క్రీన్ ప్లేలు, ఆ బీజిఎంస్, సైతాన్ బీజిఎంస్ ఉంటాయి. ఎన్టీఆర్ అన్న రాగానే సైతాన్ బీజిఎంస్ అని ఒకటి కొన్ని ఉంటాయి. అయ్యన చెప్పి అసలు నేనైతే తెలుగు ఇండస్ట్రీ చూడలేదు. ఎన్టీఆర్ అన్నని ట్రోల్ చేయడంలో ఒక న్యాయం ఉంది. ఎందుకు న్యాయం ఉందంటే, నేను కూడా ట్రోల్ చేస్తా. మేము డైరెక్ట్ మీ యోయో టీవీ ముఖంగా నేను చెప్తున్నా, బరాబర్ ట్రోల్ చేస్తాం. ఆడ నేను తడుచుకుంటా, నేను న్యూస్ కూడా పోయినా నిజాం ప్రావిజ్ అమ్మతోడు వానగా ఈవెంట్ పోయినా వాన పడుతుంది పై నుంచి. అన్న వచ్చిండు, ఎవరు ఎన్టీఆర్ అన్న వచ్చిండు. రాగానే మన తెలుగు బిడ్డ, మన అన్నకు అంటే అభిమానం అంటే మనం ఒర్రుతాం. ఇక ఆడ హంగమా చేయడానికి వానలో తడుచుకుంటా కూడా మేము హంగమా చేయడానికి పోయినాం. ఆడపోయిన తర్వాత నేను మైక్ ఇచ్చి వెళ్ళిపోనా అంటే ఎవరి కోసం వెళ్తున్నావా? నీకోసం టికెట్లు పెట్టి నీకోసం ఎక్కడెక్కడ మాకేమైనా ఆడ పోతే నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏమైనా చాయ్ ఇచ్చినావా, నీళ్ళు ఇచ్చినావా? మా నీళ్ళు మేము తీసుకున్నాం, మా చాయ్ మేమే. సినిమా చాలా చక్కటి అనేవాడికి కొంతమంది కొంచెం అంటే చెప్పకూడదు అన్నాడు కదా, చెప్పడం లేదు. అందుకని క్యారెక్టర్ చెప్పకూడదు, రిలీవ్ అవుతుందని చెప్పడం లేదు. నేను కూడా చెప్తే బాగోదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ రిలీవ్ చేయకూడదు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కంప్లీట్ డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ లో హీరో ఎవరో తెలియదు, విలన్ ఎవరో తెలియదు అన్నమాట. సెకండ్ హాఫ్ వచ్చి కంప్లీట్ డిఫరెంట్. సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉంది, ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్. ఇద్దరు యాక్టింగ్ ఎవరిది బెస్ట్ అనిపించింది? ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా, అసలు ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా. బాలీవుడ్ లో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ మీకు యశ్రాజ్ లో మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తాడు చూడండి మీరు, కన్ఫర్మ్. చాలా బాగుంది. ఎన్టీఆర్ బుల్క్ కానీ ఎన్టీఆర్ బాడీ బాగానే అంతా బాగుంది. కానీ ఓకే, అభిమానులకి ఏదో ఒక్కొక్క సీన్ నచ్చదు. అభిమానులకి అంతే ఒక్క సీన్ నచ్చదు అభిమానులకి, మిగతా అంతా వచ్చి నచ్చుతుంది. అందుకని మీరు చెప్పదలుచు కదా. ఓకే చెప్పండి. ఓకే సినిమాలో వెళ్ళనే